హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ వచ్చేసి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే టాపిక్ మీద మాట్లాడుతున్నానండి. అంటే డబ్బు డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాని గురించి మాట్లాడుతున్నాను. డబ్బు అనేది అవసరం అండి, అంతే. అంటే రోజు మనం అన్నం ఎలా తింటాము, గాలి ఎలా పీల్చుకుంటాము, అది కూడా అవసరం, అంతే. డబ్బే ప్రపంచం కాదు, డబ్బు లేకపోతే మనం బతకలేము అనేది కాదండి. డబ్బు అవసరం, మనం మనం తినటానికి, మనం బట్టలు కొనుక్కోవడానికి అవసరం, అంతే. అవసరానికి మించి డబ్బు ఉంది అంటే వాడికి అహంకారం ఎక్కువైద్ది. అది ఎవరైనా సరే అండి, అహంకారం ఎక్కువ అవుతుంది. కొంతమంది ఉంటారండి, డబ్బున్న వాళ్ళతోనే మాట్లాడతారు, డబ్బున్న వాళ్ళని చూసుకొని ఫ్రెండ్షిప్ చేస్తారు. వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారంటేనే వాళ్ళకి గౌరవం ఇస్తారు. వీళ్ళు డబ్బులు సంపాదించట్లేదంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు. అది ఓన్లీ ఫ్రెండ్స్ కూడా కాదండి, అయిన వాళ్ళలో కూడా అలాగే చేస్తారు. వీళ్ళ దగ్గర పెత్తనం వీళ్ళది, ఇంట్లో పెత్తనం వీళ్ళది అంటే వాళ్ళతోనే మాట్లాడతారు. లేదు, పెత్తనం వేరే వాళ్ళది, డబ్బు అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అంటే వాళ్ళతోనే మాట్లాడతారు. డబ్బు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అది కాదండి ఇంపార్టెంట్, సంస్కారం అనేది ఇంపార్టెంట్. మనం ఎంత చదువుకున్నాము, ఎంత సంపాదించాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత సంస్కారంగా ఎదుటి వాళ్ళతో మనం బిహేవ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత విన్నారో లేదో, అలాగే ఈరోజు నీ చేతిలో డబ్బు ఉండొచ్చు, కానీ రేపొద్దున నా చేతిలో కూడా డబ్బులు ఉంటాయి. సో అలాగా డబ్బు ఎప్పుడు కూడా ఒకరి చేతిలో ఉండదండి, మారుతూ ఉంటుంది. ఒక రోజు పై చేయి అయితే ఇంకొక రోజు ఇంకొకరిది పై చేయి అవుతుంది. అంతేగాని ఈరోజు ఒకరి దగ్గర డబ్బు ఉందని వాళ్ళనే గౌరవించుకొని మాట్లాడడం, వాళ్ళతోనే తిరగడము, వాళ్ళనే ప్రేమగా మాట్లాడడం, ఇలాంటి పనులు చాలామంది చేస్తారండి. సో అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. డబ్బు కంటే విలువైంది మనిషి. ఇప్పుడు నువ్వు 1,00,00,000 రూపాయలు సంపాదిస్తావు, ఇంకొక 2 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు. దానివల్ల ఉపయోగం ఏముందండి? చనిపోయిన తర్వాత నువ్వు 1,00,00,000 రూపాయలు సంపాదించావని ఆ డబ్బు నేను గుర్తుపెట్టుకుంటుందా? గుర్తుపెట్టుకోదు కదా. చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకునేది మనుషులు మాత్రమేనండి. మనం బతికున్న రోజులు మనం ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఎదుటి వాళ్ళతో ఉంటామో, ఎంత ప్రేమగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటామో. అంటే కొంతమంది ఉంటారు, మాట్లాడలేదు కదా, సైలెంట్గా ఉంది కదా, సో ఈ అమ్మాయికి వీళ్ళకేం అర్థం కాదు, వీళ్ళకేం తెలియదు అని అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. సైలెంట్గా ఉన్నంత మాత్రాన అర్థం కాదు అని కాదు విషయము. సైలెంట్గా ఉన్నంత మాత్రాన అర్థం కాదు అని కాదండి. మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. సో మాట్లాడి మనం చెడ్డవాళ్ళం అవడం కంటే సైలెంట్గా ఉండి ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం బెటరు అని చెప్పని సైలెంట్గా ఉంటారు తప్పితే, సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఏం తెలీదు, మాట్లాడడం చేత కాదని కాదండి. ఇది చాలామంది అనుకుంటారు. చాలామంది సైలెంట్గా ఉన్న వాళ్ళని, డబ్బులు సంపాదించే వాళ్ళని వీళ్ళకేం తెలియదు, వేస్ట్ అని అనుకుంటారు. దయచేసి ఏ మనిషిని కూడా వేస్ట్ అని ఎవ్వరు అనద్దు. వేస్ట్ అంటే దేవుడే భూమి మీద ఉంచాడు. మనం వేస్ట్ అయితే ఆ దేవుడే మనల్ని ఒక్క క్షణం కూడా భూమి మీద ఉంచాడు. ఎందుకంటే ఆయనకి భారం. ఏ మనిషి అయినా వేస్ట్ అనుకుంటే ఆయన ఎందుకు ఉంచుతాడండి? ఒక్క నిమిషం 1 సెకండ్లో తీసుకెళ్ళిపోతాడు. ఈ మనిషి వల్ల ఉపయోగం లేదు, ఎవరికి ఏ ప్రయోజనం జరగదు అని ఆయన అనుకుంటే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉంచాడు. అందుకని ఏ మనిషి వేస్ట్ కాదండి. నీలో కొన్ని తెలివితేటలు ఉంటాయి, నాలో కొన్ని తెలివితేటలు ఉంటాయి. అలా ప్రతి ఒక్కరిలో కూడా తెలివితేటలు ఉంటాయి. అన్నీ అందరిలో ఉంటే మనిషి అవుతారు. మనిషి ఎవరండి? దేవుడు అవుతారు. సో ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్స్ని పట్టించుకోకుండా పాజిటివ్స్ని పట్టించుకుంటూ ముందుకెళ్తేనే అందరితో మనం మింగిల్ అవ్వగలం. అంతేగాని చిటికి మాటికి డబ్బు లేదని చెప్పనని ఎదుటి వాళ్ళని చులకన చేసి, డబ్బు సంపాదించట్లేదని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, డబ్బున్న వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివి అనేవి కరెక్ట్ కాదండి. సో ఎందుకంటే అందరం మనుషులమే, అందరం ఒక జర్నీ కోసం ఇక్కడికి వచ్చాము. ఆ జర్నీ అయిపోగానే అందరం వెళ్ళిపోతాం. నువ్వు 1,00,00,000 రూపాయలు సంపాదిస్తావు, వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తావా? ఇంకా కొంతమంది ఉంటారండి, రూ.
రూపాయి లేకపోతే వాల్యూ లేదు, రూపాయి ఉంటేనే విలువ. డబ్బులు సంపాదించే వాళ్ళకే విలువ. మనం డబ్బులు సంపాదిస్తేనే మనకు విలువ ఇచ్చి మన చుట్టూ ఉండేవాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? మనిషికి విలువ ఇవ్వాలి, మనిషి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి, మనిషి సహాయం చేసే ఆ సహాయానికి విలువ ఇవ్వాలి. అంతేగాని డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అందుకే వీళ్ళకి విలువిచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఆ మనుషులు ఎన్నో రోజులు మన పక్కన ఉండరు, అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగము లేదు. మంచి మనసుకి, మంచి వ్యక్తిత్వానికి, మంచి సంస్కారానికి విలువిచ్చే వాళ్ళే మనుషులు అనేది నా ఒపీనియన్. డబ్బుకి విలువ ఇచ్చేవాళ్ళు డబ్బుకి విలువ ఇవ్వాలి, అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అంతేగాని డబ్బే కంప్లీట్ కాదండి. సరే నీకు డబ్బులు అంటే ఇష్టం, అన్నం తినమాక డబ్బులే ప్లేట్లో పెట్టుకొని తిను. అన్నం ఎందుకు? ఇంకా హ్యాపీగా డబ్బులు తినొచ్చు కదా. డబ్బులు బెడ్షీట్ ఎందుకు? డబ్బుల మీద పడుకోవచ్చు కదా హాయిగా, నిద్ర పట్టిద్ది మంచిగా. రోజు డబ్బులే తినండి డబ్బులు అంటే ఇష్టం ఉన్నప్పుడు. డబ్బులు ఇష్టంగా ఉండకూడదండి, డబ్బులు అవసరంగా ఉండాలి అంతే. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడచ్చు. డబ్బు ఇష్టపడే వాళ్ళు మన చుట్టూనే చాలామంది ఉంటారు. డబ్బు సంపాదించి కొంతమంది ఉంటారండి, ఇంకా ఎవరైతే బట్టలు బాగా వేస్తారో లగ్జరీగా వాళ్ళతోనే బాగా మాట్లాడతారు. వీళ్ళు ఇంకో కేటగిరీ, బాగా స్టైలిష్గా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకొని వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇదొక కేటగిరీ. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్నాయండి. సో ఇలాంటి మెంటాలిటీస్ ఏంటంటే పాసింగ్ క్లోజెస్ అండి. ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు, వాళ్ళు కాదు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులతోటి ఫ్రెండ్షిప్ చేసి చూడండి, జీవితం చాలా బాగుంటుంది. మనకి కష్టం వచ్చినా మన పక్కన ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటాం. అంతేగాని డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, రేపొద్దున ఆ డబ్బులు మన చేతుల నుంచి వెళ్ళిపోయినప్పుడు వాడు మన పక్కన ఉండడు పక్క. అది మనుషులు అవ్వచ్చు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, అయినోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకటి ఉందండి సాంత, డబ్బు నువ్వేం చేస్తావంటే నేను ఏమైనా చేస్తాను, మంచి స్నేహితుల్ని విడగొడతాను, కుటుంబాల మధ్య కలహాలు పెడతాను, అక్కాదమ్ముడిని విడగొడతాను, బంధాల్ని చిదిమేస్తాను, మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తాను, మీ కడుపు కాల్చుకునేలాగా చేస్తాను, నేను ఏమైనా చేస్తాను, ఎంతమందినైనా సరే దూరం చేస్తాను అని చెప్పని డబ్బు డ్యాన్స్ వేస్తుంది, విర్రవీగుతుంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ అవకాశం అది మనమే కల్పించాం దానికి. ఒకప్పుడు లేదా ఇలాగా, ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారంటే, ఒకప్పుడు అందరికి అమ్మకి దెబ్బ తగిలితే పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. ఏదన్నా సహాయం చేయమంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు అని అంటున్నారు. లంచం, నువ్వు నాకు ఏదైనా ఇస్తానంటే చెప్పు, నీకు ఆ పని చేసి పెడతా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నేను నీకు ఆ పని చేసి పెడతా. ఇలా తయారవుతున్నారు. ఇలా ఎందుకు తయారవుతున్నారు? మనదే మిస్టేక్, మనమే రాంగ్, మనమే దారి చూపిస్తున్నాం వాళ్ళకి. పెద్దలు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనము డబ్బే ప్రపంచం అని బతుకుతున్నాం, సో పిల్లలకు కూడా అదే వస్తుంది. సో రేపొద్దున అందుకేనండి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు కూడా ఎక్కువైపోయినాయి. పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోవడం మానేశారు. డబ్బు 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 అని కొట్టుకొని చస్తున్నారు. ఆ డబ్బు కోసం ఎంత దూరమైనా పరిగెత్తుతున్నారు, పేరెంట్స్ని వదిలిపెట్టేస్తున్నారు, అందరినీ వదిలిపెట్టేస్తున్నారు. డబ్బు 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 అని పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారు. ఆ డబ్బు కోసం దేశాలు వదిలి వెళ్ళిపోతున్నారు, బంధాలు తెంచేసుకుంటున్నారు, అన్నింటినీ తెంచేసుకుంటున్నారు. డబ్బే ప్రపంచంగా బతుకుతున్నారు. ఆ డబ్బు కోసం 24 గంటలు పరిగెత్తుతున్నారు. ఆ డబ్బు కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ డబ్బు కోసం వాళ్ళు టైంకి తిండి తింటలేదు, సుఖంగా నిద్రపోవట్లేదు, ఏ పని కరెక్ట్గా టైంకి చేయట్లేదు. డబ్బు అనేది పెద్ద జబ్బండి. మనిషిగా ప్రేమించండి, చాలా హాయిగా ఉంటుంది. డబ్బుని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అవసరానికి అంతవరకు యూజ్ చేసుకోండి. రిక్షావాడు ఏం సంపాదిస్తున్నాడండి? ఎంత సంపాదిస్తాడు? పొలం రైతు ఎంత సంపాదిస్తున్నాడు? వాడి ఫ్యామిలీతో హ్యాపీగా లేడా? కోట్లు సంపాదించేవాడికి ఎప్పుడు సుఖంగా నిద్ర ఉండదండి. వాడి గుండెల మీద ఎప్పుడు కుంపటి ఉంటుంది. ఎప్పుడు ఏ దొంగోడు వచ్చి నా డబ్బులన్నీ కొట్టుకుని వెళ్ళిపోతాడా అని టెన్షన్తో పడి చస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడూ టెన్షన్తోనే ఉంటాడు డబ్బున్నోడు.
మన అవసరం ఎంతవరకు అంతవరకే డబ్బులు సంపాదించుకున్నాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా రిలాక్స్గా ఉంటాడు. ఒకప్పుడు పేరెంట్స్ పిల్లలకి సంపాదించి పెట్టాలి అని అనుకున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సంపాదించి పెట్టాలని. కానీ ఇప్పుడు పిల్లలే సంపాదించుకుంటున్నారు. ఇంకెందుకండి టెన్షన్? వాళ్ళు చదివించినంత వరకు చదివిచ్చేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటే సరిపోదా? ఎందుకండి డబ్బు డబ్బు అని కొట్టుకొని చేస్తారు అందరూ. డబ్బు ఉండాలి, అవసరం, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తేనే మనం ఎలాంటి దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నామంటే డబ్బు సంపాదిస్తేనే విలువ, డబ్బు సంపాదిస్తేనే గుర్తింపు, అలాంటి వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలి అనే దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం, మనం బతుకుతున్నాం. అందుకే ఈరోజు దేవుడు మంచి గుణపాఠం నేర్పిస్తున్నాడు అందరికీ. కరోనా అనే వైరస్ వల్ల అందరికీ మంచిగా బుద్ధి వచ్చింది. పెద్ద పెద్దవాళ్ళు అందరికీ బాగా బుద్ధి వచ్చిందండి. ఎందుకంటే కోట్లు దాచిపెట్టుకుంటావు, కరోనా వచ్చి చచ్చిపోయిందంటే ఆ కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎవరు తీసుకుంటాడు? అలాగే డబ్బు కాదండి, మనుషులు ఇంపార్టెంట్. మనం చచ్చిపోయి 10 సంవత్సరాలు అయినా సరే పలానా మనిషి అనేది ఆ మనుషుల మనసుల్లో మిగిలిపోవాలి మనం. అది గొప్పతనం అంటే. ఒక 10 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు మీరు పలానా వాళ్ళ పిల్లలు కదా అని ఎదుటి వాళ్ళు అనగలగాలి. అది గొప్పతనం. అంతేగాని డబ్బే ప్రపంచం, డబ్బు సంపాదించేవాడికే విలువ ఇవ్వాలి, డబ్బున్నోళ్ళతోనే మాట్లాడాలి. డబ్బున్నోళ్ళతో భలే సరదాగా మాట్లాడతారండి కొంతమంది, నవ్వుకుంటా జోకులు వేసుకుంటా మాట్లాడతారు. డబ్బు లేదనుకోండి అస్సలు సరిగ్గా మాట్లాడు. ఇలాంటి నిజంగా నాకు అలాంటి మనుషులు చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా కోపం కూడా వస్తుంది నాకు. కానీ మనం ఏం చేయకూడదు, మనం ఏం చేయలేము. ఎందుకంటే మనకి ఎదుటి మనిషిని మనం అనే హక్కు మనకి లేదు. సో ఇది జస్ట్ నా ఉద్దేశం, అంటే నా మనసులో ఒపీనియన్ మీకు మామూలుగా జనరల్గా చెప్దామని, అందరూ చాలామంది ఇలా ఉంటున్నారని చెప్దామని టాపిక్ చెప్పానండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి టాపిక్. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. సో ఈ బిజీ ప్రపంచంలో పర్టికులర్గా పట్టించుకోవాల్సినంత అవసరమూ లేదు, అంత సీరియస్నెస్ లేదు. కాకపోతే ఏంటంటే డబ్బు కంటే ముందు మనుషుల్ని గుర్తించండి అనేది నా ఒపీనియన్. సో దయచేసి డబ్బు కంటే మనిషికి విలువ ఇవ్వండి, మనిషి సంస్కారానికి విలువ ఇవ్వండి, మనిషికి చేసే సహాయానికి విలువ ఇవ్వండి. అలాంటి మనుషులతో స్నేహం చేయండి, అలాంటి వ్యక్తులతోటి హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్. అంతేగాని డబ్బు సంపాదించే వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఆ మైండ్లో వెళ్ళకండి. మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని చూసుకొని సంతోషపడటం నేర్చుకుంటే మనం హ్యాపీగా ఉంటామండి. మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళని చూసుకుంటే మనకి ఏ రోజు నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి తినలేం, తిన్న తిండి వంట పట్టదు. సో ఇది టాపిక్. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.